అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు కేసు, అది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన కేసు, రెండవది ఆయన బెయిల్కి సంబంధించిన కేసు కూడా. ఈ రెండు వాయిదా పడ్డ వీటి మీద తీర్పు రిజర్వ్ చేయబడింది. శుక్రవారం నాడు ఆ బెయిల్ కేసు వింటాము అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది వాళ్ళిద్దరు కూడా చెప్పున్నారు. కాబట్టి శుక్రవారం నాడు బిగ్ డే అనుకోవాలి. అయితే ఆ రోజు మొత్తం తీర్పు చెప్తారా? మెయిన్ పిటిషన్ మీద ఉన్నది రిజర్వ్ చేశారు కాబట్టి ఈ రెండింటితో పాటు కలిపి చెప్తామంటారా? అది మనం చూడాల్సి ఉంటుంది. కానీ దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇదంతా పూర్తి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంది, అది జరగబోతూ ఉంది, ఇంకా తీర్పు రావడమే తరువాయి అన్న పద్ధతిలో నిన్న కూడా అలా చెప్పారు. అది వాయిదా పడింది, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారు. నిజంగా వస్తే మంచిదే, కానీ నిజంగా అవకాశం ఉందా లేదా దాని గురించిన చెప్పడంలో ముందు వెనకలు ఉన్నాయనే అంశాలు ఇవి స్పష్టంగా తెలుసుకోవటం కోసం మనము ఒక క్రమ పద్ధతిలో అసలు కోర్టులో నిన్న ఏం జరిగింది, వాదనలు ఎలా ఉన్నాయన్నది వినడానికి, తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. The Supreme Court on Tuesday reserved its verdict on a plea by former Andhra Pradesh Chief Minister Chandrababu Naidu for quashing of a first information report in the skill development scam case. However, despite fervent appeals on behalf of the Telugudesam party president, the court declined to grant interim bail. So ఈ కేసును విన్న తర్వాత పదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి తరఫున కోరినప్పటికీ, అభ్యర్థించినప్పటికీ కూడా కోర్టు డిక్లైన్ టు గ్రాంట్ ఇంటరిమ్ బెయిల్, మధ్యంతరమైన బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అంటే చాలా గట్టిగా అడిగినప్పటికీ కూడా ఇక్కడ హైకోర్టు ఇచ్చిన క్వాష్ను కొట్టివేయాలి అని చెప్పి వచ్చారని వివరాలన్నీ చెప్పిన తర్వాత ఈ ఎక్స్పర్ట్ న్యాయ నిపుణులు ఈయన చెప్తున్నారు. అట్ ది ఎండ్ ఆఫ్ హిజ్ రిజైండర్, senior advocate Harish Salve today urged the court, he is a 73-year-old man who has been inside for 40 days. I have a request for the interim bail. Your lordships may consider releasing him. If you eventually rule against me, he can go back. In the 2015-16 inquiry, the government's lament was that nothing came out of it. Now in 2021, they are desperately grasping all straws. కాబట్టి హరీష్ సాల్వే ఏమన్నారంటే, ఈయన 73 ఏళ్ల వ్యక్తి, 40 రోజుల నుంచి జైల్లో ఉన్నారు, మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇవ్వమని నేను అడుగుతున్నాను, ఆయన విడుదల చేయమని లార్డ్షిప్స్ పరిశీలించండి. ఒకవేళ మీరు చివరిలో ఇచ్చేటటువంటి తీర్పు కనుక నాకు వ్యతిరేకంగా ఉండేటైతే ఆయన మళ్ళీ వెనక్కి వెళ్తారు. 2015-16లో విచారణ మొదలైనప్పటి నుంచి ఏమీ దొరకలేదని ప్రభుత్వం బాధపడుతూ ఉంది. ఇప్పుడు 2021లో అన్ని రకరకాలైనటువంటివన్నీ కలిపి పోగు చేసి ఏదో చేయాలని వాళ్ళు చూస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడ ముఖ్యమైన ఒక అంశం ఏమంటే, 2015-16లో విచారణ ప్రారంభించారు అన్న అంశం ఒకటి ఆయన మెన్షన్ చేస్తున్నారు. కాకపోతే దానికి ఇప్పుడు కేసుకు సంబంధం లేదు అన్నది ఆయన మాట. సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లుత్రా, ఆల్సో రిప్రజెంటింగ్ ది పొలిటీషియన్ అక్యూజ్డ్ ఆఫ్ కరప్షన్, endorsed the request for interim bail, pointing to a specific prayer made in his application. This request was, however, strongly resisted on behalf of the state of Andhra Pradesh, with the state's council indicating that a bail application was pending before the trial court, which would have to be considered on its own merits. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాది అంటే ముకుల్ రోహ్తగి ఈ అభ్యర్థనను గట్టిగా వ్యతిరేకించారు. ఎందుకంటే కింద ట్రయల్ కోర్టులో అంటే ఏసీబీ కోర్టులో ఈ బెయిల్ అప్లికేషన్ అనే దరఖాస్తు పరిశీలనలో ఉన్నప్పుడు దాని యొక్క మెరిట్స్, డిమెరిట్స్ని బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకొనివ్వండి అని చెప్పారనమాట. అంటే అప్పుడు సిద్ధార్థ లూత్రా ఒక మాట అన్నారు, దట్స్ నాట్ ఆన్ ది సెక్షన్ 17A. Luthra quickly objected. He added, here we made a specific prayer. We had not closed our right to seek relief with respect to section 17A. My landed friend who argued before the trial court did not even touch the provision because it was subject to adjudication by this court. We are saying that if the remand order is held to be bad, then release has to follow. So ఆయన అన్నారు కదా, మేము 17A కింద అడగట్లేదు, ఇది
కింద కోర్టులో వాదించిన మా మిత్రుడు ఆ 17 అన్న దాని జోలికి కూడా పోలేదు. అది ఎలాగూ కోర్టు నిర్ణయించిన తర్వాతనే తేలుతుంది. కాకపోతే అక్కడ రిమాండ్ ఉత్తర్వు అనేదే సరిగ్గా లేదు అని తేలినట్టయితే అప్పుడు ఎలాగూ విడుదల చేయాల్సి వస్తుంది కదా, కాబట్టి దాని కింద మేము అడుగుతున్నాము అన్నారు. ఎటు తిరిగి బెయిల్ కోసం మళ్ళీ ఒకసారి సిద్ధార్థ లూత్రా కూడా గొంతు కలిపారు. అయితే ఇవన్నీ అయిన తర్వాత కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది సబ్మిషన్స్ ది కోర్ట్ డిసైడెడ్ అగైన్స్ట్ డైరెక్టింగ్ Naidu's release on interim bail, reserving the verdict. Justice Bose said, hearing concluded, we have heard the main matter and we will deliver the judgment అన్నారు. అంటే ఇంత చెప్పిన తర్వాత కూడా కోర్టు అనేది ఒప్పుకోలేదు. జస్టిస్ బోస్ చెప్పారు, సరే మేము ప్రధానమైనటువంటి మ్యాటర్ విన్నాము, మేము జడ్జిమెంట్ ఇచ్చేస్తాం, తీర్పు ఇచ్చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇప్పటికి 3 సార్లు జరిగింది చెప్తూ 4వసారి వచ్చినప్పుడు ఆన్ ది లాస్ట్ అకేషన్ వాళ్ళు దీన్ని ఎదుర్కొన్నారని చెప్తూ దాని మీద 17A మీద వాళ్ళు పదే చెప్తూ వచ్చారు, వీళ్ళు వాదించారు, అవన్నీ మనం విన్నాం. డ్యూరింగ్ టుడేస్ హియరింగ్ రోహతగి reiterated that special court would be competent to exercise its jurisdiction irrespective of whether charges under Prevention of Corruption Act are dropped, saying that the back and forth between courts envisioned if this were not allowed would be contrary to legislative convenience. When the bench expressed doubt about what it said was an inference and not a point directly dealt with by court in earlier judgments. So నిన్న జరిగిన దాంట్లో రోహతగి గట్టిగా ఈ విషయం చెప్పారా, రెండవది కోర్టు పదే ప్రశ్నలు ఆయన వేసింది. ఆయన చెప్పిన దాంట్లో కూడా కొంచెం అవతలి వాళ్ళకు కొంచెం అవకాశం ఇస్తున్నారన్న సందేహం చాలామందికి కలిగింది. సో దాన్నే ఇక్కడ మనం కనుక చూస్తే ఆయన అంటున్నారు కదా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ పీసీ యాక్ట్ ఆరోపణలు తొలగించుతాయా నిలుస్తాయా లేదనేది ఎట్లా ఉన్నా కానీ దాన్ని ముందు వెనక ఎలా చూసినా కానీ స్పెషల్ కోర్ట్ అనేది 2వ తరహా ఐపీసీ వాటిని కూడా విచారించడానికి హక్కు కలిగి ఉంటుంది. అలా కాకపోతే కనుక అప్పుడు అది మనం ఒక శాసనాన్ని బయట పెట్టుకొని సదుపాయంగా తీసుకొని తప్పించుకున్నట్టు అవుతుంది అని చెప్పి ఆయన అన్నారు. లెజిస్లేటివ్ కన్వీనియన్స్. వెన్ ది బెంచ్ ఎక్స్ప్రెస్డ్ డౌట్ అబౌట్ వాట్ ఇట్ సెడ్ వాజ్ అన్ ఇన్ఫరెన్స్ అండ్ నాట్ ఎ పాయింట్ డైరెక్ట్లీ డెల్ట్ విత్ బై ది కోర్ట్ ఇన్ అర్లియర్ జడ్జిమెంట్స్. అప్పుడు ధర్మాసనం చెప్పింది కదా, మేము చెప్పింది ఒక అభిప్రాయం మాత్రమే, అంతేగాని ఇంతకుముందు తీర్పులో చెప్పిన దాన్ని గురించి మేమేమి చెప్పడం లేదు అన్నారు. అప్పుడు రోహతగి ఇలా అన్నాడు అనమాట, టుడే ఇట్స్ ఎ సింపుల్ కేస్, వీఆర్ అట్ వెరీ నాసెంట్ స్టేజ్, వెదర్ దేర్స్ డిశ్చార్జ్ ఆర్ నాట్ అండర్ ఎనీ ఆఫ్ ది యాక్ట్స్ ఆర్ సెక్షన్స్ ప్రెస్డ్ ఇన్ టు సర్వీస్, దీస్ ఇష్యూస్ హ్యావ్ నాట్ రైజన్, డస్ ది ఎఫ్ఐఆర్ మేక్అవుట్ cognizable offences? That's the simple question here. It's good to have a debate, but this is not a case where the stage to have this debate has arisen. The same police is investigation the offences under Prevention of Corruption Act as well as under other acts. How will the FIR be quashed? This court or a higher court should refuse to intervene in this case because Section 482 provides for discretionary reliefs which are governed by principles on how such discretion ought to be exercised. Ultimately, the judicial conscience of the court will be shocked by material placed in the counter affidavit. Therefore, this is not a case where discretion under Section 482 of the code ought to be exercised. కాబట్టి ఈ రోజున ఈ కేసు చాలా ప్రాథమిక దశలో ఉంది. అది ఏవైనా అందులో ఉన్న సెక్షన్స్ ప్రకారం సర్వీసులు చేయడానికి సంబంధించిందా లేదా అన్నది అవన్నీ చర్చించడానికి ఇంకా సమయం రాలేదు. ఎఫ్ఐఆర్లో గుర్తించదగినటువంటి నేరాలు తప్పులు జరిగాయా లేదా, దట్స్ ది సింపుల్ క్వశ్చన్ హియర్. అదే ఇక్కడ ముఖ్యమైన చిన్న ప్రశ్న. దాని మీద మనం ఎంతసేపు అయినా వాదించుకోవచ్చు, కానీ ఆ వాదన చేసే సమయం ఇంకా రాలేదు. ప్రివెన్షన్ ఆఫ్ అవినీతి నిరోధక చట్టం కింద అలాగే ఇతర చట్టాల కింద ముందు దర్యాప్తు జరగాల్సి ఉంటుంది. ఈ దశలో ఎఫ్ఐఆర్ను కొట్టివేయడం, క్వాష్ చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఈ కోర్ట్, దిస్ కోర్ట్ ఆర్ ఏ హై కోర్ట్ షుడ్ రెఫ్యూజ్ టు ఇంటర్వెన్ ఇన్ దిస్ కేస్ బికాస్ సెక్షన్ 482 ప్రొవైడ్స్ ఫర్ డిస్క్రిషనరీ రిలీఫ్స్. అంటే ఒకటే, ఎఫ్ఐఆర్ కొట్టేయాలని ఈ దశలోనే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎలా భావిస్తాయి? 482 కింద వాటికి న్యాయ ప్రక్రియలో, దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకునే అవకాశం, హక్కు ఉండవచ్చు.
కానీ ఆ విచక్షణను ఎలా ఉపయోగించాలి అన్నది కూడా కొన్ని సూత్రాల ప్రకారం జరుగుతుంది. నిజంగా ఈ కౌంటర్ అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాలు కనుక చూస్తే కోర్టు అనేది చాలా దిగ్భ్రమకు గురయ్యేటటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సెక్షన్ 482 అనే దాని కింద విచక్షణను ఉపయోగించడం అనే ప్రశ్న కూడా ఉత్పన్నమే కాదు. వాట్ ఈజ్ రాంగ్ విత్ దెమ్? రోహ్తగి యాడెడ్, ఇట్ కెనాట్ బి ఆర్గ్యూడ్ దట్ సుప్రీం కోర్ట్ షుడ్ బికమ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ రోహ్తగి వాదన ఒకటే. అసలు ఏం వాటిలో తప్పేముంది అంటే, సుప్రీంకోర్టు ఈ ప్రాథమిక ఆధారాలను పరిశీలించి అవునా కాదా, మెరిట్స్ డిమెరిట్స్ చూడడం అన్నది ఇక్కడ జరిగే పని కాదు. సుప్రీంకోర్టు కాదు, వాటిని ముందుగా కింది కోర్టు చూడాలి అని ఆయన చెప్పాడు. అప్పుడు స్మైలింగ్ జస్టిస్ త్రివేది క్విప్డ్, టుమారో యూ విల్ బీ ఆన్ ది అదర్ సైడ్. అప్పుడు జస్టిస్ త్రివేది అన్నారు, మీరు ఈరోజు ఇలా అంటున్నారండి, కానీ రేపు మీరే అటువైపు నుండి ముందు మమ్మల్నే చూడమంటారు అంటే, ఐ అడ్మిట్ సమ్హౌ దిస్ టెండెన్సీ హాజ్ అకర్డ్. రోహ్తగి రిప్లైడ్. సో నిజమే అలాంటి ధోరణి వచ్చింది, కానీ అయితే సరైంది కాదు అన్నారు. సో రోహ్తగి నిజంగా ఆయన వాదన బలహీనమైందా అంటే, ఫైనలీ ద సీనియర్ కౌన్సిల్ కన్క్లూడెడ్ బై రిజెక్టింగ్ ది పిటిషనర్స్ కంటెన్షన్ that the concurring opinion by retired Supreme Court Judge K.M. Joseph in the Yashwant Sinha case would have a binding effect on the current petition. So అంతిమంగా రఫేల్ కేసులో మాజీ జడ్జి కేఎం జోసెఫ్ యశ్వంత్ సిన్హా వేసిన కేసులో ఇచ్చిన తీర్పు అది సింగిల్ ఒపీనియన్, ఆయన అభిప్రాయం. ఆ కేసులో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం ఈ పిటిషన్లో తప్పనిసరి ప్రభావం చూపిస్తుంది, దాన్ని అనుసరించాలని చెప్పే వాదన నిలబడదు అని ఆయన కొట్టేశాడు. ఇన్ ఈ సపరేట్ ఒపీనియన్ జస్టిస్ జోసెఫ్ హ్యాజ్ రిటర్న్ దట్ ది డిస్మిసల్ ఆఫ్ రఫేల్ రివ్యూ వుడ్ నాట్ బార్ ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ టేకింగ్ లాఫుల్ యాక్షన్ ఆన్ ది కంప్లైంట్ రైజింగ్ corruption allegations on the Rafale deal subject to getting approval under Section 17A of Prevention of Corruption Act. కాబట్టి ఇప్పుడు మేము ఏం తీర్పు చెప్పినా కానీ మీరు దాని మీద దర్యాప్తు జరపకుండా అడ్డుకునే అవకాశం ఉండదు, కాకపోతే మీరు 17A కింద అనుమతి తెచ్చుకోవాలి అని మాత్రం అప్పుడు జస్టిస్ జోసెఫ్ చెప్పారు. కానీ జస్టిస్ జోసెఫ్ ఒకరే చెప్పారు, కానీ అందులో ఉన్న మిగతా ఇద్దరు దాన్ని ఏమీ ప్రస్తావించలేదు, దాని జోలికి పోలేదు. ఇంట్రెస్టింగ్లీ ది అలెజ్డ్ అఫెన్సెస్ ఇన్ దిస్ కేస్ డేట్స్ బ్యాక్ టు 2016, a fact that Naidu lawyers strongly relied upon to insist on the retrospectivity of Section 17A of the Prevention of Corruption Act. సో జస్టిస్ జోసెఫ్ వాళ్ళు దాని మీద ఇన్సిస్ట్ చేస్తున్నారు, కానీ ఈ విషయంలో జస్టిస్ జోసెఫ్ చెప్పింది ఏంటి, దీస్ ఆర్ థాట్స్ ఆఫ్ ది జడ్జ్ విచ్ హ్యావ్ నో బైండింగ్ ప్రిసిడెన్స్ వాల్యూ because it was neither raised in the first instance nor commented on by other two judges. Besides this, on merits, it is wrong in my respectful submission. Section 17A cannot be a bar when an investigation is ordered by this court, but the learned judge held that even the Supreme Court is helpless. అంటే జస్టిస్ జోసెఫ్ చెప్పింది ఈ సందర్భంలో వర్తించదని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన చెప్పిన దాన్ని మిగతా ఇద్దరు న్యాయమూర్తులు అసలు పరిగణనలోకే తీసుకోలేదు. అంతేకాకుండా నాకున్న అవగాహన బట్టి చెప్పేది ఏంటంటే, ఆ జడ్జి గారు చెప్పింది తప్పనిసరిగా పొరపాటు. ఒక కోర్టు తనే విచారణకు దర్యాప్తుకు ఆదేశించేటైతే అప్పుడు ఎలాంటి ఆంక్షలు కూడా అక్కడ వర్తించవు. కానీ జస్టిస్ జోసెఫ్ మటుకు అక్కడ చెప్పింది సుప్రీంకోర్టు కూడా నిస్సహాయంగా ఉండిపోవాల్సిందే 17A కింద అంటున్నారు. అంటే 17A అనేది సుప్రీంకోర్టు కంటే కూడా అతీతమైందన్న స్థాయిలో ఆయన వాదించారు. అది ఇక్కడ ఎలా వర్తిస్తుంది అని జస్టిస్ సీనియర్ అడ్వకేట్ రోహ్తగి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించారనమాట. సో దానికి సమాధానం ఇచ్చారు మళ్ళీ హరీష్ సాల్వే. ఆయన addressed Rohtagi contention that Section 17A would not apply to the cases of corruption and only to errors in judgment. ఆ మాటను తోసిపుచ్చుతూ సాల్వే ఏమంటాడంటే, the legislature has been very careful in drafting this section. The official duty is now given in a context. If you say acting corruptly is not part of official duty, you are injecting the principle underlying Section 197 of the Code of Criminal Procedure here.
మీరు అసలు అధికార విధి నిర్వహణలో అవినీతి పని చేయటం అన్నది అధికార నిర్వహణలో భాగం కాదు అని ఒక కొత్త నిర్వచనం మీరు తీసుకొస్తున్నారు. అది అధికార నిర్వహణలో భాగం కాదు అని మీరు చెప్పేటైతే కనుక అప్పుడు సెక్షన్ 197 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనే దాంట్లో మీరు కొత్త సూత్రాన్ని జొప్పించినట్టు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన ఎంత బలహీనంగా ఉందో మీరు చూడండి. They are saying section 17A would apply only to innocent people. So essentially the entire inquiry has to be conducted first to determine their innocence. They have turned the provision on its head. So ఇక్కడ సాల్వే ఏమంటాడంటే ప్రభుత్వకి చెప్పే ప్రకారము తప్పులు చేయటము కుట్రలు చేయటము అధికార విధి నిర్వహణలో భాగం కాదంటాడు. కానీ అది ముందే మీరు ఎలా తేలుస్తారు? కేవలం అమాయకుల కోసమే సెక్షన్ 17A అని అనేట్టయితే కనుక అసలు దాన్ని ముందే మీరు ఎలా నిర్ధారిస్తారు? కాబట్టి ముందు వాళ్ళ అమాయకుల కాదా అని విచారణ చేయాలి అని ఆయన చెప్తున్నారు. ఇలా అయ్యేటైతే కనుక ఈ సెక్షన్ యొక్క ఉద్దేశమే తలకిందులు అవుతుందని ఆయన అన్నారు. ఇక్కడే ముఖ్యమైన తేడా వస్తుంది. ప్రభుత్వం తరఫున లేదా సిఐడి తరఫున ఇక్కడ వాదించిన రోహతగి తరఫున వాళ్ళు ఏం చెప్తారు? విధి నిర్వహణలో భాగంగా పనిచేసిన వాళ్లకు రక్షణ కల్పించడానికి, వాళ్ళు ఏదైనా పొరపాటు పడి ఉంటే కూడా వాళ్ళను కాపాడడానికి 17A ఉపయోగించాలి తప్ప ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం తప్పులు చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించిన వాళ్ళ కోసం ఇది ఉద్దేశించబడలేదని వాళ్ళు చెప్తారు. వాళ్ళు తప్పు చేశారో లేదో ముందే మీరు ఎలా నిర్ణయిస్తారు? ముందే ఆ నిర్ణయం తీసుకోవాలి అనేటైతే అప్పుడు ఇది ఎంత తలకిందులైపోతుంది అని సాల్వే కొంత సమర్థిస్తూ ఉన్నారు. ఇక్కడ సెక్షన్ 17A మస్ట్ బి టేకన్ అట్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్. అంటే ముందు 17A తీసుకోవాలంటాడు ఆయన. ముందు 17A తీసుకుంటే అప్పుడు దర్యాప్తు ఎలా సాధ్యమని వాళ్ళు అంటారు. ఐ అండర్స్టాండ్ దట్ ఇన్ టుడేస్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఇట్ మైట్ బి అన్ ఇన్కన్వీనియన్స్ బికాస్ ఆఫ్టర్ అన్ ఎలక్షన్ they are in a hurry to fix somebody, but this is protection that statute grants. Unless my learned friend goes to the extent of saying that prosecuting political opponents is a vested right in a chief minister. If I am right, where are we? I have made 2 points. First, there is a composite charge sheet. This kind of a rumbled up argument, the whole thing goes. There is a litany of public servants and not one single sanction under section 17A. My respectful submission is that today, if there is no prior sanction obtained for any of them, everything goes. Let me assume I am wrong. In any case, they got all these orders based on section 17A, which will have to go. And if the remand order goes, the man has to be set at liberty. So, ikkada కీలకమైన వాదన సాల్వే చంద్రబాబు తరఫున చేసింది ఏంటంటే ముందే 17Aను అన్వయించాలి. ఈ రోజునున్న రాజకీయ సందర్భంలో ఒక అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తూ ఉంది. ఏదో ఒక విధంగా ఇరికించాలని వాళ్ళు హడావుడిలో ఉన్నారు. అయితే రాజ్యాంగం ఈ విధమైన రక్షణ కల్పిస్తూ ఉంది. ఒకవేళ మా మిత్రుడు కనుక కక్ష సాధింపు కూడా ఎన్నికైన ప్రభుత్వం యొక్క హక్కు అని వాదిస్తే కనుక నేనేం చేయలేను దానికి. కానీ నేను సరిగ్గానే చెప్తున్నాను అనుకుంటే మనం ఎక్కడున్నాము? నేను 2 మాటలు చెప్తున్నాను. మొదటిది, ఇది చాలా మిశ్రమంగా ఉన్నటువంటి ఛార్జ్ షీటు, అంటే ఐపీసీ పీసీ. కాబట్టి ది హోల్ థింగ్ షీట్, దిస్ కైండ్ ఆఫ్ ఎ రంబుల్డ్ అప్ ఆర్గ్యుమెంట్, ద హోల్ థింగ్ గోస్. అంటే ఇది ఇలా కలిపి పెట్టడం అనేది నిలబడదు. చాలామంది ఇక్కడ చంద్రబాబు గురించే కాకుండా మొత్తాన్ని కలిపి చెప్తున్నాడు సాల్వే. దెర్ ఈజ్ ఏ లిటనీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ అండ్ నాట్ వన్ సింగిల్ శాంక్షన్ అండర్ సెక్షన్ 17A. ఇక్కడ ఇంతమంది ప్రభుత్వాధికారులను కేసులో పెట్టారు కానీ వాళ్ళలో ఒక్కరి విషయంలో కూడా 17A కింద అనుమతి తీసుకోలేదు అని ఆయన ఆరోపిస్తున్నారు. అంటే ముందు నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగా క్వాష్ పిటిషన్ కనుక ఆమోదిస్తే అసలు కేసే ఉండదు, మనుషులే అందరూ కూడా నిర్దోషులుగా విడుదల చేయాల్సి వస్తుంది అనే వాదన గతంలో చెప్పినప్పుడు లేదు, క్వాష్ చంద్రబాబు వరకే అన్నారు కదా. కానీ ఇక్కడ సాల్వే స్పష్టంగా వాదిస్తున్నారు. దెర్ ఇస్ ఎ లిటనీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ అండ్ నాట్ వన్ సింగిల్ శాంక్షన్ అండర్ 17A. మై రెస్పెక్టబుల్ సబ్మిషన్ ఇస్ దట్ నో ప్రయర్ శాంక్షన్, వాళ్ళలో ఎవరికి కూడా నో ప్రయర్ శాంక్షన్ అబ్టైన్ ఫర్ ఎనీ ఆఫ్ దెమ్, ఎవ్రీథింగ్ గోస్. వాళ్ళలో ఏ ఒక్కరికి 17A కింద అనుమతి తీసుకోలేదు కాబట్టి
వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద ఉన్న ఆరోపణలు కూడా పోతాయి అంటున్నాడు. కేవలం చంద్రబాబు గురించి మాత్రమే ఇక్కడ సాల్వ్ అయ్యి చెప్పట్లేదు. నేను కనుక పొరపాటు అయితే వాళ్ళు అన్ని ఉత్తర్వులు 17A మీద తెచ్చుకున్నారు కాబట్టి అప్పుడు 17A కూడా పోతుంది. ఏదో ఒక విధంగా ఇదైనా పోతుంది, అదైనా పోతుంది. అప్పుడు ఆ విధంగా అరెస్ట్ చేయడమే తప్పైతే కనుక ఆ మనిషికి స్వేచ్ఛ లభిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ హరీష్ సాల్వే చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే అసలు ఈ కేసు ఎవరి దగ్గర 17A అనుమతి తీసుకోకుండా పెట్టడం ఇదంతా నిలబడదని. వర్చువల్గా చంద్రబాబు ఒక్కడి గురించే చెప్పట్లేదు ఇక్కడ. అంతకుముందు ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు కదా రోహతకి. ఒకవైపు నేనేమో అమాయకు నాకు సంబంధం లేదంటున్నారు, ఇంకోవైపునేమో అధికార విధి నిర్వహణలో భాగంగా చేశానంటున్నారు. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవని ఆయన వాదించారు. కానీ ఈయనేమంటున్నారంటే దోషులా నిర్దోషులా అదంతా తర్వాత, అసలు మీరు విచారణ ప్రారంభించాలంటేనే అనుమతి తీసుకోలేదు కాబట్టి ఇది నిలబడినప్పుడు మొత్తం పోతుంది. మొత్తం పోయినప్పుడు అందరి మీద ఏ ఒక్కరి గురించి మీరు అనుమతి తీసుకోలేదు కదా, కాబట్టి మొత్తం పోతుంది అని ఆయన వాదన చేస్తున్నారు. నిజంగా 17A కనుక ఈ విధమైన నిర్వచనం ఇప్పుడు ఇచ్చేట్టయితే ఇది కొత్త ప్రెసిడెంట్ అవుతుంది. మరి సుప్రీంకోర్టు సమయం తీసుకున్నారు కాబట్టి శుక్రవారమే ఇస్తారని కూడా ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నారు 28వ తారీఖు వరకు సెలవులు, ఆ తర్వాత ఆదివారాలు ఇవన్నీ లెక్కేస్తే నవంబర్లో 3వ తారీఖు అట్లా కూడా ఈ తీర్పు రావచ్చు అని కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుందో మనం చూడాలి. హైకోర్టు కూడా ఈరోజు చంద్రబాబు బెయిల్ పిటిషన్ అది వచ్చినప్పుడు దాన్ని కూడా కొంత వాయిదా వేసినట్టున్నారు. ఎస్సీబీ కోర్టులో కూడా కొంత వాయిదా పడింది. అది మొత్తం మీద కొంత వాయిదాల కోణం ఒకటి కనిపిస్తుంది. ఈ అంతిమమైన తీర్పు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. అలా ఉంటే దసరా సెలవులు అయిన తర్వాత మాత్రమే దీని మీద మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న ఈ విచారణ దీన్ని వాదోపవాదాలు విన్న వాళ్ళు ఏంటంటే 17A చెల్లుబాటు అవుతుందేమో, ఆ విధంగా కోర్టు కూడా ఆలోచిస్తుందేమో, అందుకే రోహతగిని అన్ని ప్రశ్నలు వేశారు, ఎదురు ప్రశ్నలు అనే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. కానీ మరోవైపున ప్రభుత్వం తరఫున ఉండేవాళ్ళు మటుకు కాదు, దాన్ని క్లియర్ చేయడానికి మటుకే అడిగారు. రెండవది ఇద్దరు న్యాయమూర్తుల్లో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది, వీళ్ళలో ఒకరు మొదటి భాగాన్ని తీసుకున్నారు, అటువైపు వాళ్ళు ప్రశ్నలు వేశారు. రెండో వాళ్ళు ఇటువైపు ప్రశ్నలు వేశారు. వీళ్ళిద్దరికి కూడా రెండు అభిప్రాయాలు ఉంటాయి, రెండు తీర్పులు కూడా రావచ్చు, ఒక స్పష్టత కూడా రాకపోవచ్చు. కాదు ఖచ్చితంగా 17A అనేదాన్నే కనుక తీసుకొని దాని ఆధారంగా ఇది చెల్లదని చెప్తే అప్పుడు కూడా మళ్ళీ మిగిలిన కేసులను ఏం చేయాలి అని కూడా సుప్రీంకోర్టు దాని మీద ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకని ఏదేమైనా ఈ విషయంలో వచ్చేటటువంటి తీర్పు తప్పకుండా ఒక కొత్త నిర్దేశకం అవుతుందని మటుకు మనం చెప్పచ్చు.